వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. ఇటీవల జరిగిన ఈ సంఘటన వృద్ధుల హక్కులు మరియు సామాజిక బాధ్యతను గుర్తు చేసేటువంటి ఒక మైలురాయి లాంటిది. ఇది ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక 90 ఏళ్ల వృద్ధురాలి కథ అనమాట ఇది. ఆమె ఆవేదన కూడా. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఆమె తన కుటుంబంలో ఉన్నటువంటి మామూలు కుటుంబంలో ఎవరినో ఒకరు నమ్ముతారు కదా, అట్లా ఆవిడ కూడా తన మనవడు ముని మనవడు ఇద్దరిని వాళ్ళని నమ్మి తన దగ్గర ఉన్నటువంటి 7 ఎకరాల పొలాన్ని, వాళ్ళకి వ్యవసాయ భూమి అనమాట అది, ఆ వ్యవసాయ భూమిని వాళ్ళకి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేసింది. ఎందుకు అంటే, ఎప్పటికైనా నా వృద్ధాప్యంలో వాళ్ళు నన్ను ఖచ్చితంగా చూసుకుంటారు అనే నమ్మకము అండ్ వాళ్ళ మీద ఉండే ప్రేమ కావచ్చు, ఆవిడ గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధ్యత తీసుకున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఏంటి అంటే, ఈ బాధ్యత తీసుకున్న వెంటనే కొన్ని రోజులకి ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే, ఆవిడని సరిగా చూసుకోకపోవడం, ఆవిడకి సరైన టైంకి ఆహారం ఇవ్వకపోవడం, ఆవిడని పట్టించుకోకపోవడం, ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ వచ్చారు. ఆవిడకి ఆశ్చర్యపోయింది. అర్థం కాలేదు. ఏంటి, నేను ఎంతో నమ్మితే వీళ్ళేంటి నన్ను పట్టించుకోకుండా ఇలా చేశారు, నా దగ్గర ఉన్న కొంత భూమిని కూడా వీళ్ళని నమ్మి నా కుటుంబంలో వాళ్ళే కదా అని చెప్పి ఇచ్చేసానే అని ఆవిడ కొంచెం ఆవేదనకి గురయ్యారనమాట. అయితే ఇప్పుడు ఈ సమస్య నుంచి ఆవిడ ఎలా బయటపడ్డారు అంటే, మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పలకరించడానికి వస్తూ ఉంటారు కదా, అలా ఎవరో చూడటానికని వస్తూ ఉన్నారు 90 ఏళ్ళ ఆవిడ కదా అని. అయితే వాళ్ళతో చెప్తూ ఉంటారు కదా, మాకు ఇలా జరిగింది, మేము ఇచ్చామని కామన్గా అందరిలో చెప్తూ ఉంది. అలా చెప్పింది అనమాట ఆవిడ. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆవిడకు ఒక దారి చూపించారు. ఏంటి అంటే, ఈ సీనియర్ సిటిజన్స్కి ఒక చట్టం ఉంటుంది, అందులో మీరు వాళ్ళ మీద కేసు వేయడం వల్ల మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి ఏం చేయాలో ఆవిడకి వివరంగా చెప్పారనమాట. అప్పుడు అలా చెప్పిన వాళ్ళ సహాయం తీసుకొని ఆవిడ సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టుని ఆశ్రయించారనమాట. ఈ చట్టం ఏంటి అంటే, తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ చట్టం 2007లోదనమాట. 2007 అంటారు. ఈ చట్టాన్ని ఆశ్రయించారనమాట. ఆశ్రయించంగా ఏమైందంటే, అక్కడ ఆవిడకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ కోర్టు ఏం చెప్పింది అంటే, వెంటనే ఆవిడ ఏదైతే 7 ఎకరాల వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్గా ఇచ్చారో తిరిగి ఆవిడకి ఇచ్చేయాలి. ఆవిడ బాధ్యతలు తీసుకొని దాన్ని సరిగా నిర్వహించకుండా ఇలా బాధ్యత నుంచి తప్పుకొని ఆవిడని ఇటువంటి సమస్యకు గురి చేసినందుకు, ఆవిడ ఈరోజు ఇంత ఆవేదనకు గురైనందుకు వెంటనే ఇది కరెక్ట్ పని కాదు అని చెప్పి కోర్టు వెంటనే తిరిగి ఆవిడకి ఇచ్చేయాలి అని చెప్పి తీర్పునిచ్చారు. అందరూ ఆస్తిని మా వారసత్వంగా మా హక్కు అని అనుకుంటుంటారు కదా, ఆ వారసత్వపు హక్కుని కావాలని పోరాడి ఎలా తీసుకుంటారు ఖచ్చితంగా మాకు రావాలి అని చెప్పి. అది తీసుకోవటమే కాదు, ఆ వారసత్వంగా తీసుకున్న ఆస్తిని అనుభవించడానికి వాళ్ళు ఇచ్చినందుకు కనీసం వాళ్ళని చూసుకోవటం కూడా చట్టపరమైన బాధ్యత కూడా అని తెలియజేసేటువంటిది ఈ సంఘటన. ఇలా తీసుకున్న తర్వాత పెద్దలను నిర్లక్ష్యం చేసి వాళ్ళని సరిగా చూసుకోకపోతే వెంటనే తీసుకున్నటువంటి ఆస్తిని తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి అనేటువంటి ఈ చట్టం అనేది పెద్దలకు, వృద్ధులకు, ఎవరికైనా తల్లిదండ్రులకు, లేదా ఎవరినో నమ్ముతారు కదా, నమ్మి వాళ్ళకి కొంత ఆస్తిని ఇచ్చి చూసుకుంటారనే నమ్మకంతో వీరు చేసే ఈ పని, వాళ్ళకి అనుకూలంగా కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు, చట్టం అనేది పెద్దవాళ్ళకి అండగా ఉంటుంది ఇలా జరిగినప్పుడు అనేది నిరూపించడం జరిగింది. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.